Okay, next one. Okay, 4 by 4 matrix ఇచ్చారు. 4 by 4. A is a matrix of order 4 by 4. We have to find the inverse of this matrix by using Gauss-Jordan method. So in Gauss-Jordan method, we will apply only elementary row transformations, okay, to get the inverse. So for that purpose, the matrix A can be expressed as like this. Since A is 4 by 4 matrix, so A can be expressed as A is equal to I4 into A. సో మ్యాట్రిక్స్ ఏ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలంటే దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో ఏ అనేది 4 by 4 మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ I4 మనం తీసుకుంటాం. సో లెట్ us రైట్ ద మ్యాట్రిసెస్. -1 -3 3 -1 1 1 -1 0 2 -5 2 -3 -1 1 0 1. That is equal to I4 means identity matrix of order 4. 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. Okay, into matrix A. సో ముందుగా మనం ఈ ఫస్ట్ కాలం తీసుకుందాం. -1 1 2 -1. ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో మనకి జీరోస్ కావాలి. సో ఇది R1 R2 R3 R4 ఈ విధంగా మనం ఇండికేషన్ తీసుకుందాం. సో ఇది R1లో ఫస్ట్ ఎలిమెంటు, R2లో ఫస్ట్ ఎలిమెంటు, R3లో ఫస్ట్ ఎలిమెంటు, R4లో ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ -1 తోటి దానికి బిలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ మనం జీరోగా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us see that. సో ముందుగా ఈ పొజిషన్లో జీరో రావాలంటే దానికి మనం R2 times 2. సో ఈ రెండు కూడా సేమ్ నెంబరు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ బై యాడింగ్ వి గెట్ జీరో హియర్. సో సేమ్ నెంబర్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకుంటాము. సో వితౌట్ క్రాస్ మల్టిప్లికేషన్. సో R2 ప్లస్ R1. సో R2 times 2, R2కి R1 మనం జస్ట్ యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ R3 పొజిషన్లో జీరో రావాలి అంటే సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ లైక్ దిస్, ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేసి మైనస్ చేసుకోవాలి. సో R3 times 2 -1 into R3, that means -R3 -2 into R1 2R1. నెక్స్ట్ R4 times 2. సో ఇక్కడ కూడా సేమ్ నెంబరు సేమ్ సైన్ ఉంది. సేమ్ నెంబరు సేమ్ సైన్ ఉంటే జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ వీ గెట్ జీరో. సో సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకోవాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి. R4 -R1. R4లో నుండి R1ని మైనస్ చేయడం ద్వారా మనకి జీరో వచ్చేస్తుంది. సో లెట్ us see that. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ R1 అనేది మనకి యాస్టీస్. -1 3 -3 3 -1. సో అది ఫస్ట్ రో. సెకండ్ రో R2 times 2, R2 plus R1 1 -1 0. సో R2కి R1 యాడ్ చేస్తున్నాం. 1 -3 -2 -1 plus 3 plus 2 0 -1 -1. నెక్స్ట్ R3 times 2, R3 -2R1. సో R3లో నుండి R1ని 2తో మల్టిప్లై చేసి మైనస్ చేసుకోవాలి. R3 times 2 -R3. సారీ, ఇట్ ఈస్ -R3. సో -2 minus of -2 into 1 -2 -2 into -1 plus 2. సో -2 plus 2 అంటే మనకి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -R3 అంటే -+ plus 5 -2R1 -+ plus 2 3 6 5 plus 6 11 వస్తుంది. నెక్స్ట్ సో థర్డ్ ఎలిమెంట్ -R3 అంటే -2 -2R1 -2 3 6 -2 -6 -8 we get. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ -R3 అంటే -+ 3 -2R1 -+ plus 2 1 2 3 plus 2 5 వస్తుంది.
నెక్స్ట్ R4 డాష్ 2 R4లో నుండి R1 మైనస్ చేయాలి. -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 -1 ప్లస్ 1 0 we get. నెక్స్ట్ 1 మైనస్ ఆఫ్ -3 1 ప్లస్ 3 4 we get. నెక్స్ట్ R4 minus R1 0 minus 3 we get. Next last element 1 minus of -1 1 plus 1 2 we get. సో రైట్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో R1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ మనం చేయట్లేదు. 1 0 0 0. సో R2 దగ్గర R2 ప్లస్ R1 0 ప్లస్ 1 1 1 plus 0 1 0 plus 0 0 0 plus 0 0. R3 tends to minus R3. సో అంటే -0 అంటే 0 -2 R1 -2 into 1 -2. నెక్స్ట్ మైనస్ ఈ రెండు జీరోస్ కాబట్టి జీరోనే వచ్చేస్తుంది అది. థర్డ్ ఎలిమెంట్ -R3 అంటే -1 -2 R1 అది 0. సో ఇట్ బికమ్ -1. లాస్ట్ ఎలిమెంట్ -R3 అంటే -0 -2 R1 రెండు 0 కాబట్టి జీరోనే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ రో R4 minus R1 0 -1 -1 ఇవన్నీ 0 - 0 0 - 0 1 - 0 1 0 0 1 ఇంటూ మ్యాట్రిక్స్ A. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ కాలం తీసుకోవాలి. సో సెకండ్ కాలం తీసుకొని అక్కడ మనం చూద్దాం ఏ విధంగా జీరోస్ వస్తాయనేది. -3 -2 11 4. సో ఈ ఎలిమెంట్ తోటి సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ తోటి దానికి అబోవ్ బిలో ఎలిమెంట్స్ అనేవి 0 రావాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ దీంతో దీనికి అబోవ్ బిలో అవి మనం 0గా మార్చుకోవాలి. సో ఇది R1లో సెకండ్ ఎలిమెంటు, ఇది R2లో సెకండ్ ఎలిమెంట్, R3లో సెకండ్ ఎలిమెంట్, R4లో సెకండ్ ఎలిమెంట్. సో సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ తోటి దానికి అబోవ్ బిలో ఎలిమెంట్స్ మనం 0గా మార్చుకోవాలి. సో దానికోసం మనం ముందుగా R1 పొజిషన్లో 0 అనేది ఎలా వస్తుందో చూద్దాం. R1 times 2. సో -2 into R1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సో సబ్స్ట్రాక్షన్ చేసుకోవడమే. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్టింగ్. -2 into R1 -2 into R1 -3 into R2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఫస్ట్ ఇలా మైనస్ ఇలా లేదు ఫస్ట్ ఇలా మైనస్ ఇలా ఎలా చేసినా ఒకటే వస్తుంది. సో నెక్స్ట్ ఈ పొజిషన్లో మనకి 0 రావాలి. సో ఇది రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ 11 దగ్గర 0 రావాలి, అది R3 పొజిషన్. సో ఇక్కడ కూడా టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ -2 into R3 -11 into R2. సో ఇది R3 దగ్గర కాబట్టి ముందు మనం -2 into R3 సో మైనస్ చేసుకోవాలి 11 into R2 just by taking cross multiplication and then subtracting we get 0 in place of 11. Next 4 దగ్గర మనకి 0 రావాలి, అది R4 పొజిషన్ అది. సో R4 times 2. సో ఇదే ఎలిమెంట్ తోటి రావాలి, -2 తోటే 4 దగ్గర మనకి రావాలి. సో ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ -2 into R4 -4 into R2 -2 into R4 -4 R2. సో సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ తోటి దానికి అబోవ్ బిలో అన్నీ కూడా జీరోస్గా రావాలి. దానికోసం మనం ఈ విధంగా ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకుంటాం. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో R1 tends to -2 R1 -2 R1ని మనం -2తో మల్టిప్లై చేసి R2ని 3తో మల్టిప్లై చేసి రెండింటిని యాడ్ చేసుకోవాలి. సో -2 R1 అంటే -2 into -1 +2 ప్లస్ 3R2 అంటే 3 0 0. సో +2 we get here. నెక్స్ట్ -2 R1 -2 into -3 +6 ప్లస్ 3 -2 -6 +6 -6 0. నెక్స్ట్ -2 R1 -2 into 3 -6 ప్లస్ 3R2 3 2 +6
సో -6 + 6 ఇక్కడ కూడా మనకి 0 వచ్చేస్తుంది. -2r1 -6 + 3r2 + 6. అట్లానే లాస్ట్ ఎలిమెంట్ -2r1 -2 × -1 + 2 + 3r1 3r2 3 - 1 -3. సో 2 - 3 -1 వచ్చేస్తుంది. -2r1 -2 × -1 + 2 3 - 1 -3 2 - 3 -1 we get. నెక్స్ట్ r2 అనేది యాస్టీస్, అక్కడ మనం ఏం చేయట్లేదు. 0 -2 2 -1. నెక్స్ట్ r3 → -2r3 -11r2. సో ఈ రెండింటినే తీసుకుంటున్నాం మనం. ఈ రెండు జీరోస్ కాబట్టి ఇది 0 అనేది మారదు, యాస్టీస్గా ఉంటుంది. మనం సెకండ్ ఎలిమెంట్ నుండి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -2r3 -2 × 11 -22 -11r2 -(-) +11 2 = 22 -22 + 22. ఇక్కడ 0 రావాలని మనం రో ట్రాన్స్ఫర్మేషన్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా 0 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -2r3 -2 × -8 సో +16 -11r2 సో 11 2 = 22 16 - 22 -6 we get. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ -2r3 -2 × 5 -10 -11 × -1 +11 -10 + 11 సో +1 we get. -2r3 -2 × 5 -10 -11 × -1 +11 సో finally we get 1. నెక్స్ట్ r4 → -2r4 -4r2. సో ఈ రెండు తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఆ రెండు 0 కాబట్టి 0నే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ దగ్గర నుండి చూద్దాం. -2r4 -2 × 4 -8 -4r2 -(-) +4 2 = 8 -8 + 8 0 we get. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -2r4 -2 × -3 +6 -4r2 సో 6 - 8 4 2 = 8 6 - 8 అంటే -2 వస్తుంది. వన్స్ అగైన్ లెట్ us see -2r4 -2 × -3 +6 -4r2 4 2 = 8 6 - 8 -2 we get. లాస్ట్ ఎలిమెంట్ -2r4 -2 × 2 -4 -4r2 -(-) +4 -4 + 4 0 we get. ఇక్కడ మనకి 0 వచ్చేస్తుంది. సో రైట్ సైడ్ సో సేమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ కూడా మనం పెర్ఫామ్ చేసుకోవాలి. సో r1 → -2r1 అంటే -2 × 1 -2 + 3r2 3 1 = 3 సో -2 + 3 అంటే 1 వచ్చేస్తుంది. -2r1 -2 + 3r2 3 3 -2 1. నెక్స్ట్ సో -2r1 -2 × 0 0 + 3r2 3 1 = 3. నెక్స్ట్ ఈ రెండు జీరోస్ కాబట్టి ఇక్కడ 0 అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ r2 దగ్గర మనం ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. 1 1 0 0. నెక్స్ట్ r3 -2r3 సో -2 × -2 +4 -11r2 సో -11 1 = 11 4 -11 -7 we get. -2r3 అంటే -2 × -2 +4 -11r2 అంటే 11 1 = 11 4 -11 -7 we get. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -2r3 -2 × 0 0 -11r2 అంటే 11 × 1 -11 × 1 -11. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -2r3 -2 × -1 +2 -11r2 అంటే 11 0 0 సో +2 we get. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ -2r3 ఈ రెండు జీరోస్ కాబట్టి 0నే వచ్చేస్తుంది. నెక్స్ట్ r4 -2r4 సో -2 × -1 +2 -4r2 4 1 = 4 సో -2 × -1 +2 -4r2 అంటే 4 1 = 4 2 -4 -2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -2r4 -2 × 0 0 -4r2 అంటే -4 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -2r4 అంటే -2 × 0 0 ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి 0నే వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ -2r4
-2 into 1 -2 -4 R2 400. So -2 we get into matrix A. Okay, next మనం సో దీన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చుకోవాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగోనల్లో అన్నీ కూడా మనకు 1 ఉండాలి. సో ఇక్కడ మనకి 0 వచ్చింది. మనం జస్ట్ బై ఇంటర్చేంజింగ్ దీస్ 2 rows R3ని R2ని మనం R4ని ఇంటర్చేంజ్ చేసుకుందాం. R3 by implies R4. ఓకే, ఈ 2 rowsని మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో 2 0 0 -1 0 -2 2 -1. So fourth row become third row 0 0 -2 0. Third row become fourth row 0 0 -6 1. So that is equal to ఇక్కడ కూడా మనం 1 3 0 0 1 3 0 0 1 1 0 0 1 1 0 0. సో ఈ 2 rows మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో R3 become R4 R4 become R3 -2 -4 0 -2 -7 -11 2 0 into matrix A. ఓకే, సో ఇక్కడ 1 రావడం కోసం ఆ విధంగా R3ని R4ని ఎక్స్చేంజ్ చేశాను. సో లెట్ us see further transformations. Okay, next we take third column. సో ఈ కాలం తీసుకుందాం మనం 0 2 -2 -6. థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్. సో ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంటు, సెకండ్ రో థర్డ్ ఎలిమెంటు, థర్డ్ రో థర్డ్ ఎలిమెంటు, సో ఫోర్త్ రో థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో ఈ థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ తోటి దానికి అబోవ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 0గా మార్చుకోవాలి. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ ఇక్కడ 0 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. సో ఇది R1లో థర్డ్ ఎలిమెంట్, R2 థర్డ్ ఎలిమెంట్, R3 థర్డ్ ఎలిమెంట్, R4 థర్డ్ ఎలిమెంట్. ఓకే, ఈ ఎలిమెంట్ తోటి ఈ 2 ప్లేసెస్లో మనకి 0 రావాలి, దానికి అబోవ్ బిలో. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకుందామని చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. సో మనం R2 పొజిషన్లో 0 ఎలా వస్తుందో చూద్దాం. సో R2 డాన్స్ 2. సో జస్ట్ బై ఇక్కడ నెంబర్ సేమ్ ఉంది. సో నెంబర్ సేమ్ అన్నప్పుడు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ అవసరం లేదు. సో సేమ్ నెంబరు డిఫరెంట్ సైన్స్, therefore just by adding we get, so R2 డాన్స్ 2 R2 plus R3. సో జస్ట్ బై యాడింగ్ we get 0 here. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 రావాలంటే R4 డాన్స్ 2. సో ఇవి డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి బై టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ దెన్ సబ్స్ట్రాక్టింగ్ we get 0. సో ముందుగా క్రాస్ మల్టిప్లికేషన్ -2 into R4 -2 R4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేసుకోవాలి. -6 into R3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 R3. ఓకే, సో నెక్స్ట్ 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ లైక్ దిస్. సో మనం R1 దగ్గర R3 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో 2 0 0 -1 R1 అనేది యాస్టీస్, R2 డాన్స్ 2 R2 plus R3 0 plus 0 0. నెక్స్ట్ -2 plus 0 -2 we get 2 -2 0 we get. ఇక్కడ మనకి 0 రావాలని ఇది నోట్ చేసుకున్నాం, 0 వచ్చేస్తుంది. -1 plus 0 -1 we get. నెక్స్ట్ R3 అనేది కూడా యాస్టీస్ 0 0 -2 0. నెక్స్ట్ R4 -2 R4 -2 ఇంటూ, సో R4 R3 ఈ 2 జీరోసే కాబట్టి అక్కడ జీరోసే వచ్చేస్తాయి, దెర్ ఇస్ నో చేంజ్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూద్దాం. -2 R4 -2 ఇంటూ -6 +12 +6 ఇంటూ -2 -12 -12 +12 0 we get. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ -2 ఇంటూ R4 -2 ఇంటూ 1 -2
plus 6R3, 600. So finally we get minus 2 here. Next, that is equal to, so ikkada kuda R1 anedi ast is 1 3 0 0. So R2 plus R3. So R2 ki manam R3 ni add chestunnam. 1 minus 2 minus 1, 1 minus 4 minus 3, 0 plus 0 0, 0 minus 2 minus 2. Next, R3 anedi ast is minus 2 minus 4 0 minus 2. R4 tends to minus 2 R4 minus 2 into 7 plus 14 plus 6 R3, 6 minus 2 is minus 12, 14 minus 12, 2 we get. Next, minus 2 R4 minus 2 into minus 11, 11 2 is 22 plus 6 R3, 6 minus 4 is minus 24, 22 minus 24 minus 2 we get. Next, third element minus 2 R4 minus 2 into 2 minus 4 plus 6R3, 600 minus 4 we get. Last element minus 2 R4 minus 2 into 0 0 plus 6R3, 6 minus 2 is minus 12 into matrix A. So next, ఈ ఎలిమెంట్ తోటి దానికి అబోవ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం 0 తీసుకొని రావాలి. సో -1 0 -2 ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో 0 రావాలి. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. సో ఈ 2 ప్లేసెస్లో 0 వస్తే సరిపోతుంది. సో ఇది R1లో లాస్ట్ ఎలిమెంటు, R2లో లాస్ట్ ఎలిమెంటు, R3 లాస్ట్ ఎలిమెంటు, R4 లాస్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ మనకి 0 రావాలంటే సో జస్ట్ బై ఇవి డిఫరెంట్ ఎలిమెంట్స్ బై టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ 0. సో ఇక్కడ ఈ పొజిషన్లో 0 రావాలంటే అది R1 పొజిషన్. ఓకే, సో -2 ఇంటూ R1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మైనస్ చేయాలి. -2 ఇంటూ R1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ R4 ప్లస్ R4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 రావాలి. సో అది R2 పొజిషన్. సో ఇక్కడ కూడా సేమ్ ఇలానే -2 ఇంటూ R2 మైనస్ చేసుకోవాలి. -1 ఇంటూ R4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, మనకు అవసరం లేదు. సో లెట్ us see నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ R1 tends to -2 R1 ప్లస్ R4. సో R1ని -2తో మల్టిప్లై చేసి R4 యాడ్ చేసుకోవాలి. -2 ఇంటూ 2 -4 ప్లస్ 0 అంటే -4 ఓన్లీ. సో నెక్స్ట్ -4 వచ్చేస్తుంది. సెకండ్ ఎలిమెంట్ ఈ రెండు 0s ఉన్నాయి కాబట్టి 0. సో థర్డ్ ఎలిమెంట్ కూడా 0నే. సో మనం R1 R4 తీసుకుంటున్నాం. ఈ రెండు 0s కాబట్టి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ R1 లాస్ట్ ఎలిమెంట్ -2 R1 -2 ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ R4 -2 ప్లస్ 2 -2 we get 0. నెక్స్ట్ R2 tends to -2 R2 ప్లస్ R4. ఈ రెండు 0s కాబట్టి ఇక్కడ 0నే వచ్చేస్తుంది. నెక్స్ట్ -2 R2 -2 ఇంటూ -2 ప్లస్ 4 ప్లస్ 0 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఈ రెండు 0s కాబట్టి 0 యాస్టీస్. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ -2 R2 -2 ఇంటూ -1 ప్లస్ 2 ప్లస్ R4 అంటే -2 2 -2 we get 0. నెక్స్ట్ R3 R4 అనే యాస్టీస్ 0 0 -2 0 0 0 0 ప్లస్ 2. సో రైట్ సైడ్ వచ్చేసి సో మనం R1 tends to -2 R1 అంటే -2 ఇంటూ 1 -2 ప్లస్ R4 అంటే ప్లస్ 2. సో -2 ప్లస్ 2 అంటే మనకి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -2 R1 -2 ఇంటూ 3 -6 ప్లస్ R4 -6 -2 అంటే -8 we get. థర్డ్ ఎలిమెంట్ -2 R1 -2 ఇంటూ 0 0 ప్లస్ R4 అంటే -4. సో -4 we get. లాస్ట్ ఎలిమెంట్
-2 R1 అంటే -2 into 0 0 plus R4 అంటే -12 we get. So R2 -2 R2 -2 into -1 plus 2 plus R4 plus 2 plus 2 4 we get. Second element -2 R2 -2 into -3 plus 6 plus R4 6 minus 2 plus 4 we get. Third element -2 R2 -2 into 0 0 plus R4, so -4 0 minus 4 -4. Next last element -2 R2 -2 into -2 plus 4 plus R4 -12 4 minus 12 -8 we get. సో R3 R4 మనం ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, అవి యాస్ట్ ఈస్. సో -2 -4 0 -2 2 -2 -4 -12. Okay, let us see continuation. Okay, continuation. So we get all zeros. సో ఫర్ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో అబవ్ మొత్తం కూడా మనకి జీరోస్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ వి గెట్ 1 హియర్. సో మనకి ప్రిన్సిపల్ డయాగనల్ మొత్తం కూడా మనకి 1 రావాలి. సో 1 రావాలంటే అక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్తో మనం డివైడ్ చేసుకోవాలి. సో R1 times 2 R1 by -4 R2 times 2 R2 by 4 R3 times 2 R3 by -2 R4 times 2 R4 by 2. సో ప్రిన్సిపల్ డయాగ్నల్లో 1 రావాలంటే అక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కంటిన్యూషన్. సో -4 by 4 1 0 0 0. ఇక్కడ R2ని 4తో డివైడ్ చేస్తున్నాం 0 1 0 0. R3ని -2 తోటి 0 0 1 0. ఇక్కడ 2 తోటి 0 0 0 1. దట్ ఈజ్ ఈక్వల్ టు. సో సేమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో R1కి మనం -4తో డివైడ్ చేస్తున్నాం 0 by -4 0 -8 by -4 4 2 క్యాన్సిల్ అవుతుంది. -4 by -4 1 -12 by -4 3. నెక్స్ట్ R2 by 4. సో R2ని 4తో డివైడ్ చేస్తున్నాం 4 1 4 1 4 -1 4 -2. R3ని -2తో డివైడ్ చేస్తున్నాం -2 by -2 plus 1 -4 by -2 plus 2 0 by -2 0 -2 by -2 plus 1. R4ని 2తో డివైడ్ చేస్తున్నాం 2 by 2 1 -2 by 2 -1 -4 by 2 -2 -12 by 2 -6. Okay, now we get. సో ఇది I4 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం B into A. ఇది I4 ఇది B ఇది A. సో ఈ విధంగా వచ్చేస్తే therefore this is our inverse. A inverse is equal to B is equal to like this 0 2 1 3 1 1 -1 -2 1 2 0 1 1 -1 -2 -6. So now this is our inverse of the matrix A. Thank you.